హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో శారీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. లింక్స్ అన్ని కూడా మనకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే లింక్స్ అయితే కనిపిస్తుంది. నేను చిన్న క్లిప్ అయితే సైడ్కి యాడ్ చేస్తాను అండి. సో మీరు అలా చూసినా కూడా మీకు లింక్స్ అయితే ఈజీగానే కనిపించేస్తాయి. చాలామంది ఇదే అడుగుతున్నారు, లైక్ కింద కామెంట్ చేస్తున్నారు లింక్స్ అని. సో మీకోసం క్లారిటీగా చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను. దాన్ని చూసారు అంటే మీకు లింక్స్ ఎక్కడ ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఎక్కడ ఉంటాయి అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. లైక్ మంచి హెవీ వర్క్, కొంచెం జిమ్మిచు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండి. ఫ్యాబ్రిక్ అది కూడా ప్యూర్గా ఇచ్చారు, జిమ్మిచు ఫ్యాబ్రిక్. దానిపైన హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మనకు లేస్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. బార్డర్లో మంచి గోల్డ్ కలర్ లేస్ ప్యాటర్న్ వస్తుంది అండి. మిగతా సారీ చూడండి, పళ్ళులో ఎంత హెవీగా వచ్చేసిందో. వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మంచి జరీ యూజ్ చేశారు. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను వచ్చి టిల్ బ్లూ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అండి. సేమ్ పళ్ళులో ఏదైతే హెవీ వర్క్ ఉందో అది మనకు సారీకి డౌన్ పార్ట్లో కూడా వస్తుంది. పైన వచ్చేసి మనకు జస్ట్ ప్లెయిన్గా అయితే ఇచ్చారు. బేసిక్గా ఈ ఫ్యాబ్రిక్ బాగా షైన్ అవుతుంది అని, దానివల్ల ఇంకా లుక్ అనేది ఇంకా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. లాస్ట్ ఎండ్లో కొంచెం ప్లెయిన్గా అయితే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకు లైక్ సారీ ప్లెయిన్గా ఉంది కదా, ఆ లుక్లోనే వచ్చేసింది అండి. సో బ్లౌజ్ పైన ఎలాంటి వర్క్ కానీ బార్డర్స్ కానీ ఏది లేదు, జస్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. సో మీటర్ ప్లస్ ఉంది. లెంత్ మాత్రం చాలా క్యూట్గా ఉంది. వన్ అదర్ శారీ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. మంచి వైట్ శారీ, చాలా బాగుంది. వైట్ విత్ మనకు సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసింది. సో ఫ్యాబ్రిక్ కూడా మనకు సెమీ పట్టు లుక్లో వచ్చేసింది అండి. మంచి బనారసి. ప్రైస్ కూడా అసలు చెప్తే షాక్ అవ్వాలి అండి. జస్ట్ 380 రూపీస్కే ఎంత మంచి సారీ అనుకున్నారు. అసలుకి చాలా బాగుంది. 380 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అసలుకి చాలా క్యూట్గా ఉంది సారీ వచ్చేసి. అక్కడ చూడండి మంచి రిస్ లుక్ పళ్ళు వచ్చేస్తుంది. మనకు పళ్ళు దగ్గర చూడండి వైట్ పైన సిల్వర్ వీవింగ్తో అయితే వచ్చేసింది. లైక్ మనకి కొంచెం మ్యాంగో బుటాస్ థీమ్ అయితే ఇచ్చారు అండి పళ్ళులో. మిగతా సారీ అంతా కూడా మనకు సీక్వెన్స్ టైప్లో చిన్న బుటాస్ అయితే ఇచ్చారు. అది కూడా సిల్వర్ జెరీతోని. బోత్ సైడ్స్ బార్డర్ మనకు సేమ్ సిల్వర్ వీవింగ్తోనే చిన్నగా ఇచ్చారు అండి. కొంచెం మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ కన్నా చిన్నగా అయితే వచ్చేసింది. లుకింగ్ మాత్రం టూ గుడ్ అండి. చాలా బాగుంది. ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ ఫ్యాబ్రిక్ ఒకటి మనకు చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో ఇందులో సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ కలర్స్ ఏమన్నా ఉంటే కూడా నేను అయితే లింక్స్ అయితే యాడ్ చేస్తాను అండి. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకు సేమ్ ప్లెయిన్గా వచ్చేస్తుంది అండి. హ్యాండ్స్కి మాత్రమే కింద ఏదైతే బార్డర్ ఉందో అది సైడ్కి అయితే యాడ్ చేశారు. లైక్ సారీ ఎండ్లోనే వచ్చేస్తుంది అండి. చాలా క్యూట్గా ఉంది. ఆ బార్డర్ కానీ లేదు అంటే లెంత్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వన్ అదర్ ఇది చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో. మంచి షేడెడ్ సారీ. నేను ఎల్లో విత్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 580 రూపీస్ అయితే పడింది అండి. ఫ్యాబ్రిక్ కొంచెం ఆ లెలిన్ టైప్లో ఉంది అండి. సో లుక్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటివి కలర్ బేసిక్గా కొంచెం బ్రైట్గా ఉన్న వాళ్ళకైనా ఫేక్గా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా బాగానే సెట్ అయిపోతుంది. అలానే ఫోటోషూట్కి అలాంటి వాటికి మాత్రం మంచి అట్రాక్టివ్గా అనిపిస్తాము అండి. సో లుక్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. చాలా మంచి కలర్. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేను అయితే ఎల్లో విత్ బ్లూ కలర్ తీసుకున్నాను. అసలు ఎంత బాగా ఇచ్చారో చూడండి. ఎల్లో పైన మంచి షేడ్స్ అండ్ బార్డర్లో వచ్చేసి మనకు బ్లూ కలర్ వచ్చేసింది. దాంట్లోనే మనకు చిన్న బార్డర్ అయితే ఇచ్చారు విత్ సిల్వర్ షేడ్. బోత్ సైడ్స్ కూడా అంతే అండి. సో మనకు సారీకి రెండు సైడ్లు కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. సారీ అంతా కూడా ఒకే లుక్లో వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ లుక్ అండి. లుక్ మాత్రం చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. సో ఎవరికైనా కూడా ఈజీగా నచ్చే సారీ అండి. అందులో బ్లౌజ్ ఒకటి మనకు చాలా డిఫరెంట్గా అండ్ వీళ్ళు థాట్ కూడా మంచి యూనిక్ స్టైల్లో థాట్ చేశారు చూడండి. మంచి బ్లాక్లో అయితే వచ్చేసింది అండి. సారీలో ఎక్కడ కూడా టచ్ లేని కలర్ డిఫరెంట్గా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలానే సంబంధం లేని కలర్స్ బ్లౌజెస్గా వస్తున్నాయి. అదే కూడా ట్రెండ్ అండి. సో మోస్ట్ ట్రెండ్ ఇవే నడుస్తుంది ఎక్కువగా. వన్ అదర్ మంచి పట్టు సారీ. అసలు లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. రిప్లికా అన్నమాట. సో ఒరిజినల్ సారీ అయితే 20,000 ప్లస్ ఉంది అండి. కానీ ఎంత బాగుందో చూడండి. 800 రూపీస్ పడింది. సో ఇది బయట మనం తీసుకుంటే లైక్ 2500 తీసుకుంటారు అండి. అంత బాగుంది. అసలుకి క్వాలిటీ వైజ్ మాత్రం సూపర్గా ఉంది. ఒకవేళ మార్క్స్ ఏమన్నా ఇవ్వాలి అంటే నేను మాత్రం 10కి 100 ఇస్తాను. అంత ప్రెట్టిగా ఉంది సారీ. ఫస్ట్ బ్లౌజ్ మంచి బ్రింజల్ కలర్లో చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా వీవింగ్తోని బార్డర్ కూడా మనకు పెద్దగా ఇచ్చారు అండి. సో సారీకి పై పార్ట్లో లేదు అంటే కింది పార్ట్లో బోత్ సైడ్స్ కూడా పెద్ద బార్డర్ డార్క్ పర్పుల్ కలర్లో అయితే వచ్చేసింది. ఈవెన్ పళ్ళు కూడా మనకు రిచ్ లుక్ పళ్ళు అయితే వస్తుంది. బ్లౌజ్కి పళ్ళుకే కనెక్ట్ అయ్యి వచ్చింది అండి బ్లౌజ్ వచ్చేసి. అండ్ సారీ చూడండి మంచి లావెండర్ కలర్.
ఈ టైప్ ఆఫ్ కలర్ అండ్ ఈ సారీ అయితే మోస్ట్ పాపులర్ సారీ అండి. సో ట్రెండింగ్ అని కాదు, పాపులర్ సారీ. ఎంతమంది రిక్వెస్ట్ చేశారు ఈ సారీ రివ్యూ కోసం. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలామంది మెసేజ్ చేశారు అండి సారీ రివ్యూ కోసం. అసలకి నేను కూడా బాగా సెర్చ్ చేశాను. ఇందులో కొంచెం క్వాలిటీ తక్కువ అలా కూడా ఉన్నాయి. బట్ నేను అయితే 4+ రేటింగ్ ఉన్నది చూసి తీసుకున్నాను. సో దీని లింక్ మాత్రమే కింద యాడ్ చేస్తాను అండి. ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినిట్‌గా చూజ్ చేసుకోవచ్చు. అంత బాగుంది. అసలు కలరే ఎక్సలెంట్. వన్ అదర్. ఇది నియర్లీ 1,500 రూపీస్ పడింది. సో రెడీ టు వేర్ సారీ అండి. లైక్ మనకు 30 సెకండ్స్ సారీ, 1 మినిట్ సారీ అంటారు కదా! సో అలా అనమాట. మనకు స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది విత్ బెల్ట్. బెల్ట్ కూడా మనకు దానికి అటాచ్ అయ్యి వచ్చింది అండి. లైక్ బ్యాక్ సైడ్ మనకు జిప్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ మనకు వీ నెక్ అయితే ఇచ్చారు. అండ్ మంచి హోల్స్‌తోని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండి. సూపర్‌గా అనిపిస్తుంది. లోపల లైనింగ్ కానీ, బ్లౌజ్‌కి వచ్చిన లైనింగ్ అండ్ ఇది అయితే ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది అండి. అండ్ ఇందులో ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది, చెప్తాను. సో జిప్ ప్యాటర్న్ మనకు బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో కన్నా కొంచెం మీన్‌కి అయితే వచ్చేస్తుంది అండి. ఇది మాత్రం డెఫినిట్‌గా ఎక్సెల్ సైజ్ వరకు మాత్రమే వస్తుంది అండి. ఎందుకంటే సైడ్‌కి ఎక్స్‌టెన్షన్ కూడా లేదు. అండ్ ఇంతకన్నా దానిలో లైక్ ఈ సైజ్ అని కూడా మెన్షన్ ఏం చేయలేదు అండి. సో ఎవరైనా చూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫస్టే ఒక్కసారి క్లియర్‌గా చెప్తే బాగుంటుందని చెప్తున్నాను. ఎక్సెల్ సైజ్ వరకు మాత్రం డెఫినిట్‌గా వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. అండ్ చూడండి మంచి ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. అండ్ అది చూడండి అసలుకి ఇట్లా లేయర్స్ వచ్చేసింది అండి. మంచి లైక్ మనకి ఇది వేసుకుంటే మనం లాంగ్ ఫ్రాక్ వేసుకున్నట్టుంది అండ్ లుక్ మాత్రం చాలా బాగుంది. బేసిక్‌గా సారీ బట్ లుక్ అలా అనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడండి మనకు లైక్ సారీ ఎండ్ లైక్ ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా వచ్చింది. ఇదేంటంటే ఇందులో మైనస్ పాయింట్, దీని హైట్ కూడా నియర్లీ 5.6-5.7 వరకు వస్తుంది అండి. అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా షార్ట్ అవుతుంది. సో సైజ్ మాత్రం కొంచెం చిన్నగానే వచ్చింది. వన్ అదర్. దీని ప్రైస్ మాత్రం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అండి. అసలుకి ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అని మాత్రం నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ 380 రూపీస్‌కి ఇది 1000+ ఉండే అంత మంచి సారీ అయితే సెండ్ చేశారు. సో ఇలాంటి సారీయే నేను ప్రీవియస్ అంటే నియర్లీ 2 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్ వీడియోలో ఒకటి తీశాను అండి. జస్ట్ ఒక లేస్ ప్యాటర్న్ యాడ్ చేశారు. నియర్లీ 1,200 రూపీస్ పడింది. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. కాకపోతే లేస్ రాలేదు అంతే. కానీ 380 రూపీస్ అంటే అసలుకి టూ గుడ్ అండి. సారీ కూడా చూడండి మంచి యెల్లో పైన మనకు రిచ్ లుక్ పళ్ళు వచ్చేసింది. అండ్ వీవింగ్ కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా స్మూతీగా ఉంది. మొత్తం అంతా వీవింగ్ వస్తుంది. బార్డర్‌లో కర్రీ బార్డర్ టైప్‌లో మీడియం సైజ్ అయితే ఇచ్చారు. ఈవెన్ దీని బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్‌లోనే వచ్చేస్తుంది. లుక్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది అండి. ఎవ్వరికైనా కూడా బాగా సెట్ అయిపోతుంది. ఈవెన్ బ్రైడల్ కలెక్షన్‌లో కూడా యాడ్ చేయొచ్చు అండి. అంత బాగుంది. సో సింపుల్‌గా మన బడ్జెట్‌లో వస్తుంది. మనకు సారీ అనే కాదు అండి. ఇది లెహంగాస్‌కి కూడా చాలా మంచి ఆప్షన్. దీనిపైకి మనకు పింక్ లేదా ఏదైనా డార్క్ కలర్‌ని ఆప్షన్‌గా పెట్టుకొని స్టిచ్ చేయించుకున్నామంటే అసలు కేవ్ కేక అండి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్‌గా వచ్చేసి సెల్ఫ్ డిజైన్ టైప్‌లో చిన్న బూటీస్ అయితే ఇచ్చారు అండి. దీనికి బార్డర్ కూడా లైక్ సారీకి అటాచ్‌లోనే వచ్చింది చూడండి. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. ఓకే మరి అందరికి కూడా బాయ్.